రాత్రి వాక్యం చదువుతుంటే ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? రే మందిరమో అంటున్నా. కంగారు పడద్దు, దేనికి స్తోత్రం, నేనున్నాను. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా? ఎవరు సహకరించట్లేదు అనుకుంటున్నావా? అబ్రహాం పిలిచిన ఒకసారి అబ్రహాం దగ్గరికి వెళ్ళు. రాజశేఖర్ వెళ్ళాను రాత్రి అబ్రహాం దగ్గరికి. బైబిల్లో ప్రైజ్ ది లార్డ్ చదివాను ఆదికాండం అంతా. అబ్బో, అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు దేవుడు, ఎలా దీవించాడు. ఎందుకు కుమిలిపోతావు, బాధపడతావు? ఇదిగో, అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందగునట్లు చేసి తిని నిన్ను కూడా నేను పెక్కుమందేటట్లుగా చేయబోతున్నాను. హల్లెలూయా అని దేవుడు నాతో మాట్లాడాడు. గొప్ప ధైర్యం వచ్చిందండి, దేవునికి స్తోత్రం. గొప్ప ఆదరణ కలిగింది. మరి ఎవరండి సేవకుని ఆదరించేవారు? దేవుని వాక్యమే, దేవుని మాటే. నేను అనుకో దేవుని మాటలు చెప్పి మిమ్మల్ని సంతోషంగా ఉండేటట్లుగా ధైర్యం కలిగించే మాటలు చెప్పి నేను మిమ్మల్ని ఓదార్చగలుగుతామని నన్ను ఎవరు ఓదార్స్తారు? నేను నమ్ముకున్న నా దేవుడే, దేవుని స్తోత్రం. ఆయన వాక్యమే, ఆయన మాటే. ఒకసారి ఒంటరిగా అలా కూర్చుని మోకరించి చాపేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి మందిరం కొరకు ప్రార్థన చేస్తారంటే ఒక్క మనిషి కూడా రాదండి.